గన్ కల్చర్కు అమెరికాలో మరో తెలుగు విద్యార్థి బలయ్యాడు. అమెరికాలో గుర్తు తెలియని దుండగులు జరిపిన కాల్పుల్లో తెలంగాణ విద్యార్థి మృతి చెందాడు. కొన్ని నెలల్లోనే చదువు పూర్తి చేసి భారత్కు తిరిగి రావాల్సి ఉండగా ఈలోపే అనుకోని విషాదం చోటు చేసుకుంది. విస్కాన్సిన్ రాష్ట్రం మిల్వాకీ కౌంటీలోని బ్రాడ్ఫోర్డ్ బీచ్ దగ్గర ఉన్న సమయంలో ఈ ఘటన జరిగింది. కుటుంబ సభ్యులు, సమీప బంధువుల సమాచారం ప్రకారం రంగారెడ్డి జిల్లా కేశంపేట మండల కేంద్రానికి చెందిన గంప రాఘవులు, రమాదేవి దంపతులకు 2 పిల్లలు. రాఘవులు మెడికల్ షాప్ నిర్వహిస్తున్నారు. పెద్ద కుమారుడు ప్రవీణ్ హైదరాబాద్లో బీటెక్ పూర్తి చేశాడు. పై చదువుల కోసమని 2023 ఆగస్టులో అమెరికా వెళ్లాడు. ప్రస్తుతం విస్కాన్సిన్ రాష్ట్రంలోని యూనివర్సిటీ ఆఫ్ మిల్వాకీలో ఎంఎస్ 2వ సంవత్సరం చదువుతున్నాడు. గత ఏడాది డిసెంబర్ 18న ఇండియాకొచ్చి జనవరి 20న తిరిగి అమెరికాకి వెళ్లిపోయాడు. ప్రవీణ్ తానుండే ప్రాంతంలోని ఒక స్టోర్లో పార్ట్ టైం ఉద్యోగం చేసుకుంటూ తన చదువును కొనసాగిస్తున్నాడు. ఎప్పటిలాగే మంగళవారం కూడా స్టోర్లో పనిచేయడానికి వెళ్లాడు. అయితే మంగళవారం అర్ధరాత్రి 2:30 గంటల సమయంలో తల్లిదండ్రులకు ఫోన్ చేశాడు. కాని అప్పటికే వారు గాఢ నిద్రలో ఉండడంతో తల్లిదండ్రులు ఆ ఫోన్ని లిఫ్ట్ చేయలేదు. తిరిగి వారు బుధవారం ఉదయం 7:30 గంటల సమయంలో ప్రవీణ్కి చాలాసార్లు కాల్ చేశారు. కానీ లిఫ్ట్ చేయలేదు. అయితే ప్రవీణ్తో కలిసుండే మరో విద్యార్థికి కాల్ చేయగా అతడు నాకు తెలియదని సమాధానమిచ్చాడు. మంగళవారం తాను పనిచేసే స్టోర్లో డ్యూటీ పూర్తి చేసుకుని ప్రవీణ్ ఇంటికి వెళ్లడానికి బయటకొచ్చాడు. ఈ క్రమంలో స్థానిక బ్రాడ్ఫోర్డ్ బీచ్ దగ్గర కొందరు గుర్తు తెలియని దుండగులు ప్రవీణ్ని అడ్డగించారు. ఈ క్రమంలోని నిందితులు కాల్పులు జరపడంతో ప్రవీణ్ అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. ఇది గమనించిన కొంతమంది స్థానికులు ప్రవీణ్ను ఆస్పత్రికి తరలించారు. కానీ ఆలోపే ప్రవీణ్ మరణించాడు. ఎన్నిసార్లు కాల్ చేసినా ప్రవీణ్ ఫోన్ లిఫ్ట్ చేయకపోవడంతో తల్లిదండ్రులు బుధవారం ఉదయం నుంచి చాలా టెన్షన్ పడ్డారు. మధ్యాహ్నం సమయంలో అమెరికాలోని మరో ప్రాంతంలో ఉండే తెలిసిన వ్యక్తులు ప్రవీణ్ సహచర విద్యార్థుల్ని ఫోన్లో సంప్రదించారు. అయితే సాయంత్రం తర్వాత తల్లిదండ్రులకు కాల్పుల్లో ప్రవీణ్ చనిపోయిన విషయం తెలిసింది. దీంతో వారి గుండెలు పగిలిపోయాయి. కన్న కొడుకు విగతజీవిగా మారాడని తెలిసి కన్నీరు మున్నీరయ్యారు. బైక్ నాకు కాల్ వచ్చింది, వాట్సాప్ కాల్ రిసీవ్ చేసుకోలే. నేను కాల్ రిసీవ్ చేసుకోలే. మార్నింగ్ చూస్తే మిస్డ్ కాల్లో పడింది. మిస్డ్ కాల్ వచ్చిందని చెప్పి మేము వాయిస్ మెసేజ్ పెట్టాము. కాల్ చేసావు కదా, మళ్ళీ రిటర్న్ కాల్ చేయమని చెప్తే గంట వరకు ఏం రిప్లై రాలేదు. కాకపోతే బాబు నెంబర్కి కాల్ చేసాం. మేము చేస్తే అక్కడ వేరే వాళ్ళు ఫోన్ ఎత్తుతున్నారు. మాకు ఫోన్ దొరికింది, డేట్ ఆఫ్ బర్త్ కావాలని అడుగుతున్నారు. మాకు డౌట్ వచ్చేసి ఫోన్ కట్ చేసి వాళ్ళ ఫ్రెండ్స్కి ఫోన్ చేస్తే వాళ్ళు చేసినా అదే చెప్తున్నారంట. వాళ్ళకి ఇన్ఫర్మేషన్ తీసుకొని ఇట్లా అయ్యింది, మీరు ఇక్కడ రావాలని చెప్తే వాళ్ళు అక్కడ వెళ్ళారు. అయితే ఏమైందంటే స్టోర్లో పార్ట్ టైంకి వెళ్ళినప్పుడు స్టోర్లో వచ్చేసి దొంగలు వచ్చేసి రైడ్ చేశారంట. రైడ్ చేసినప్పుడు షూట్లో బుల్లెట్ తగిలి చనిపోయాడు. ప్రవీణ్ మృతిపై చికాగోలోని ఇండియన్ ఎంబసీ రెస్పాండ్ అయ్యింది. ప్రవీణ్ మరణం పట్ల తీవ్ర సంతాపం వ్యక్తం చేసింది. ప్రవీణ్ కుటుంబంకు అన్ని విధాలుగా సాయం చేయడానికి మేం సిద్ధంగా ఉన్నామంటూ వారన్నారు. ప్రవీణ్ మృతదేహాన్ని ఇండియాకు పంపించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి.